లో అనేకమైన మనం వింటా ఉన్నప్పుడు ఈ దారుణాలు ఎందుకు జరుగుతున్నాయి, ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి, ఈ యొక్క పరిస్థితులు ఎలా ముగుస్తాయి, ఈ దేవుడికి తెలియకున్నదా అని చెప్పేసి మనం అనుకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, లేఖనాలలో కొన్ని మాటలను మనం చూసినప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూసినప్పుడు మన అందరూ అనుకుంటున్నాం కదా, మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము, ప్రార్థనకి వెళ్తున్నాము, మందిరానికి వెళ్తున్నాము, కాస్తో కూస్తో పని చేస్తున్నాము అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ ఆయన్ని ప్రేమించిన వాళ్ళము ఆయన ఆజ్ఞల్ని పరిపూర్ణంగా మనము మరి చేయుచున్నామా? లేఖనాల్లో మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రేమిస్తున్నాము అనే మనము ఆయన ఆజ్ఞల్ని గైకొనాలి అని చెప్పేసి లేఖనాలు చెప్తా ఉన్నవి. గైకొనమనడం అంటే మనం విన్నట్లుగా మన హృదయంలో ఉంచుకొని దేవునికి ఇష్టానుసారంగా మన జీవితాలని నడిపించడమే గైకొనడం. ప్రియ దేవుని బిడ్డలారా, అద్భుతమైన పాఠాలు మనం వింటూ ఉన్నాం. నిజంగా అదృష్టవంతులండి. ఈ దేవుడు ఏ విధంగా ప్రణాళికను సిద్ధం చేసి ఈ యొక్క వర్తక సంఘ భవనంలో మరి దేవుడు ఏర్పాటు చేశాడో, తండ్రి యొక్క చిత్తము అద్భుతంగా ఉందని చెప్పేసి అయితే నేను ఘనంగా చెప్పగలను ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే దేవునికే మనం మహిమ చెల్లిద్దాం. ఈ యొక్క కార్యక్రమాల వలన ఈ యొక్క పాల్వంచ సమస్తమును అనేక మంది బిడ్డలు పని చేయడానికి, మనం ఉన్నది పని చేయడానికి, దేవుని కోసం మనం ప్రాణం పెట్టడానికి, ఈ లోకానికి మనం వచ్చింది ఎట్టి పరిస్థితిలోనూ ఆయనని చేరుకోవడానికి. ఆయన ఇక్కడికి పంపించాడు, సమస్తము ఇస్తున్నాడు. కాబట్టి అవి పొందుకుంటున్న మనం మరలా ఆయన దగ్గరికి చేరడానికే అని మనకు ఆన్సర్ వచ్చే విధంగా బైబిల్లోని అనేక పాఠాలు మనకి తెలియబడతా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమిస్తున్నాము అనే మనము బైబిల్లో ఒక ప్రేమించిన వ్యక్తిని మనం చూద్దాము. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రవక్తల యొక్క శిష్యుడు ఒక ఆయన ఉండేవాడు. ఒక శిష్యుడు ఉన్నాడు. తన భార్య వచ్చేసి, ఆ శిష్యుడి యొక్క భార్య వచ్చేసి అడుగుతా ఉన్నది కదా, అయ్యా ఆయన చాలా భక్తిపరుడు, ఆయన మీ శిష్యుడు, ఈరోజు ఆయన చనిపోయి ఉన్నాడు. ఆయన చనిపోయిన పరిస్థితిని బట్టి ఇగో ఒక ఆయన వచ్చేసి ఆయన చాలా అప్పుల బాధలలో ఉన్నాడు. అయితే వచ్చేసి 2 కుమారులని తీసుకొని వెళ్ళాలని సిద్ధంగా ఉన్నాడు, దేనికి దాసులుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పినట్లుగా మనం అక్కడ చూద్దాం. ఒకసారి దాన్ని మనం చదువుదాం. నీకు తెలిసే ఉన్నది, ఆయన భయభక్తులు గలవాడు, శిష్యుడు. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయి దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించి ఆయన ఎక్కడికి వెళ్ళాడు. కానీ ఉన్న కుటుంబానికి మాత్రం కావలసిన అన్ని పరిస్థితులన్నీ అక్కడ చక్క చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ చక్క చేసినట్లుగా చూస్తున్నాము. ఆ ప్రవక్త ఒక మాట ఇచ్చాడు, అమ్మ మీ దగ్గర ఏమున్నదంటే ఒక్క నూనె కుండ మాత్రమే ఉన్నది అని చెప్పేసి అన్నప్పుడు అన్ని కుండలన్నీ అరువు తీసుకొచ్చుకొని నీ ఇంట్లో పెట్టి నువ్వు దాన్ని నింపు అని చెప్పేసి అన్నప్పుడు తన దగ్గరున్న ఒక్క కుండలో నుంచే వంపుతా ఉంటే ప్రతి ఒక్కటి కుండలన్నీ నిండిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ కుటుంబానికి లోటేమన్నా తీసుకొచ్చాడా? భర్త చనిపోయినా కానీ ఆయన పరదేశికి తను వెళ్ళిపోయి ఉండొచ్చు. శిష్యుడు ఆయనే చెప్తున్నాడు, మీకే తెలుసు ఆయన బహుగా దేవుని పని చేసేవాడు, మీ శిష్యుడు భయభక్తులు గలవాడు అని చెప్పేసి తన యొక్క అప్పులని ఏటిని ఆయన చూసుకోలేదు. కానీ తన యొక్క బిడ్డలు మరి దాసులుగా వెళ్తారని కూడా తను చూసుకోలేదు. కానీ తను ఒక్కటి చూసుకున్నాడండి, నా దేవుని పని. ఒక శిష్యుడిగా ఉన్న నేను దేవుని యొక్క పని చేయడానికి నేను ఏర్పడ్డాను అని చెప్పేసి తను ఆ విధంగా జీవించి చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ కుటుంబానికి రావాల్సిన ప్రతి దీవెన వచ్చి అప్పుడు ఆ సేవకుడు చెప్పాడు కదా, నీవు అమ్ముకొని ఆ యొక్క అప్పు తీర్చుకొని నీవు మిగిలిన దానితో వ్యాపారం చేసుకో అని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జీతగాళ్ళుగా ఉండవలసిన వాళ్ళని దేవుడు ఈరోజు ఉన్నతమైన స్థితికి వచ్చి సావుకారులుగా వాళ్ళని చేశాడు కదా. కుటుంబంలో ఒక వ్యక్తి మెయిన్గా ఉన్నవాడు తన అప్పులు కానీ బాధలు కానీ ఏవి చూసుకోకుండా దేవుని పనికై తను జీవించి చనిపోయినట్లుగా ప్రవక్తల శిష్యుణ్ణి మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక చోట్లలో జరుగుతున్న ప్రతి విషయానికి
మనం దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉంటున్నామా అని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని ఉంటే, ఒక్కొక్క దగ్గర చూసినట్లయితే ఆ ఘోరాలు టీవీలలో చూసినట్లయితే, వాట్సాప్లో చూసినట్లయితే వాళ్ళకి ఎందుకు వస్తూ ఉన్నవి, చిన్న పిల్లలతోటి సహా అనేకమైన ఘోరాలు చేస్తూ వాళ్ళు ఒక పక్క నుంచేసి శిక్షలు వేస్తూ చంపుతూ ఉన్నా కానీ ఏ మానవుడు భయపడకుండా ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, అలాంటి కాపుదల ఎప్పుడేమి జరిగిద్దో మన పిల్లల్ని మనం బహు జాగ్రత్తగా మనం చూసుకోవాల్సిన బాధ్యత మన దగ్గరే ఉన్నది. కానీ ప్రభు యొక్క కాపుదల, దేవుని యొక్క కాపుదల వారికి ఉండేటట్లుగా మనం జీవింపచేస్తున్నామా? ప్రతిదానికి మన బిడ్డల్ని పట్టేసి మనకి ఎన్నో బాధలు ఉంటాయి. వాళ్ళని ప్రేమిస్తాము, ఎప్పుడు ప్రేమించాలో అప్పుడు ప్రేమించాలి. ఎప్పుడు దేవుని పనికై తీసుకొని రావాలో వాళ్ళని చిన్నతనం నుంచే వాళ్ళని దేవుని యొక్క సన్నిధిలో ఉండేటట్లుగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఆ ఘోరాలు జరుగుతున్నాయే, ఆ ఘోరాలు అస్సలు జరగవు. ప్రియదేవుని బిడ్డలారా, క్రైస్తవ బిడ్డలకి జరగవు. లేఖనాలలో మనం చూసినట్లయితే, ఆదికాండంలో మనం చూసినట్లయితే, ఆదికాండం 12వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఐగుప్తు దేశానికి అబ్రహాం వెళ్ళిపోతాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశానికి అబ్రహాం వెళ్ళిపోయినప్పుడు తన భార్యని ఆ ఫరో తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఫరో తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. తీసుకొని వెళ్తాడు, ఇంట్లో పెట్టుకున్నాడు, కానీ ఆమెని ముట్టుకోవడానికి కూడా ఆయన వశం కాలేదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు సన్నిధి వాళ్ళకు ఉన్నది. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు సన్నిధి, భార్యాభర్తలు కలిసి దేవుళ్ళో ఉండి జీవిస్తున్న ఆ బిడ్డలుగా ఉంటుంటే వారి మీద ఎటువంటి దురాచర్య జరగడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. కారణం ఏంటంటే దేవుని యొక్క చిత్తానుసారంగా ఆ యొక్క అబ్రహాం యొక్క భార్యని తీసుకొని వెళ్ళాడు. తనకి అనేకమైన సహాయాలు చేశాడు అక్కడ ఫరో, కానీ ఆమెను ముట్టుకోలేకపోయాడు. మరలా ఏమంటాడో తెలుసా? అక్కడ రాసిన మాట మనం చూసినట్లయితే, ఇదిగో షారాని బట్టి ఇదిగో నా భర్త మరి చాలా ధనవంతుడు కాదే, కానీ నేను ఒక రాజు దగ్గర ఉన్నానే అని ఆమె ఎప్పుడూ అనుకోలేదండి. మాకొక నిర్ణయం ఇచ్చాడు దేవుడు. ఆ యొక్క దేవుడి యొక్క నిర్ణయం ప్రకారంగా మేము జీవించాలి అని చెప్పేసి ఆ బిడ్డ బతికింది ఆ బిడ్డ జీవించింది కాబట్టి ఆ బిడ్డకి మరలా ఆయన ఏం చేశాడో తెలుసా? ఇగో ఇతనికి ఇచ్చినవి కానీ సమస్తాన్ని ఏ ఒక్కటి నా ముందు ఉండడానికి వీల్లేదు, సమస్తమును ఇచ్చి పంపించమని చెప్పేసి అక్కడ లేఖనాలలో ఉన్నది. ప్రియదేవుని బిడ్డలారా, అవి వివరించడానికి సమయం లేదు, మీరు చదువుకోండి. అన్నీ ఇచ్చేసి పంపించాడు. ఆ బిడ్డను ఏమన్నా చేయగలిగాడా? ఏమీ చేయలేకపోయాడు. అదే ఆదికాండం 20వ అధ్యాయంలో కూడా అబీమెలెకు అనే అతను ఆమెను తీసుకొని వెళ్ళి ఆమెని మరి తన భార్యగా చేసుకోవాలని చెప్పేసి ట్రై చేశాడు. ప్రియదేవుని బిడ్డలారా, కానీ తన వశపడలేదు. అక్కడ 6-7 వచనాలలో చూస్తే ఆయన అంటాడు కదా, ఆ యొక్క అబీమెలెకు అంటాడు కదా, నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి అన్నప్పుడు ఆ తప్పు చేయకుండా చూసింది ఎవరో తెలుసా? నేను అంటాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు ఘోరాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ తప్పులు ఆగకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని భయభక్తులు లేవు, దేవుని సన్నిధి లేదు, దేవుడు రక్షిస్తున్నాడు, ఆయన వలన మనం జీవిస్తున్నాము అనే ఆవేదన ఏ ఒక్కళ్ళకి లేదు. ఈ విధంగా పాటుపడుతున్న బిడ్డలు ఇక్కడ పోగయి ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, ఎంతగానో ప్రతి ఒక్కదాని కోసం శ్రమ పడుతూ అక్కడ అబీమెలెకు కూడా ఏమి చేయలేకపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, కానీ మన బిడ్డల్ని మనము ఎక్కడికి పంపించాలా, ఏం చేయాలా, ప్రతి ఒక్కటి బైబిల్లో నుంచి వాళ్ళకి నేర్పించవలసిన బాధ్యత మన దగ్గరే ఉంది. అదేవిధంగా 34వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యాకోబు కుమార్తె కూడా ఆమె స్త్రీయే కదా, ఆమె స్త్రీలని చూడటానికి ఏముంది? 34వ అధ్యాయంలో ఆడ మాట్లాడుతున్న మాట మనం చూసినట్లయితే ఆ మాట స్త్రీలని చూడటానికి వెళ్ళిందంట. ఆమె ఒక స్త్రీలని చూడటానికి. చాలామంది ఏమనుకుంటారంటే ప్రతి చోట జరిగే కార్యక్రమాలకి అందరు స్త్రీలేనయ్యా మేము వెళ్తామని అంటారు. మనకి సంబంధం లేని దాని దగ్గరికి వెళ్ళడం మనకు అవసరమా? దేవుని కార్యక్రమం జరుగుతుందా, ఏమి జరుగుతుంది అని చెప్పేసి చూడలేదండి. ఆ అమ్మాయిని ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిందో ఆ యొక్క రాజు యొక్క కుమారుడు ఆమెని పాడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు వీళ్ళ మీద దేవుని యొక్క కృప ఉండడం లేదంటే, దేవునికి మొదటి స్థానం ఇస్తే కదా. ప్రేమిస్తున్నాము అనేవాడు ఆజ్ఞలు పాటించలేకపోయినప్పుడు దేవుడు
వారిని వారిని ఏమాత్రం పట్టించుకోడు. ప్రియదేవుని బిడ్డలారా, ప్రతి జీవితాలలో దేవునికి ఇష్టానుసారంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో మన జీవితాలన్నీ సరిపడతాయి. ప్రతి ఒక్క బిడ్డని దేవుని కాపుదలలో మనం పెంచాల్సిన బాధ్యత ఉంది. ఆ కాపుదల ప్రతి బిడ్డకి ఉండాలి అంటే వాళ్ళు దేవుని యొక్క లేఖనాలని వారి జీవితాలలో సరిచేసుకుంటేనే తప్ప జీవితాలు మరి ఆగమైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యూట్యూబ్లో అవి ఉన్నప్పుడు 32 మందిని మరి ఒక పాపని చెరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అదే తమిళనాడులో ఒక అమ్మాయిని చెరిసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా మొన్న జరిగిన ఫోక్సో కేసులో కూడా మరి ఒక వ్యక్తి ఆ విధంగా 6గురిని చంపేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క చిత్తానుసారం జీవించకుండా వారి జీవితాలు విచ్చలవిడిగా ఎప్పుడైతే దేవునికి ఇష్టం లేకుండా జీవిస్తున్నారో ఇట్లాంటి అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రతి ఒక్కదాన్ని విషయాన్ని ఇట్లాంటి వాటిలలో తప్పించుకోవాలి అంటే దేవుడికి ఇష్టానుసారంగా ఆజ్ఞలను గైకొని వాడే నన్ను ప్రేమించువాడు అని చెప్పేసి లేఖనాలు చెప్తా ఉన్నాయి. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు అందరికీ దేవుడే, కానీ ఆ దేవుణ్ణి తెలుసుకోలేని ఈ సమాజానికి ఏం చెప్పాలో అర్థం కాక ఒక్కొక్కసారి ప్రభువా తొందరగా నీ రాకడొచ్చేది ఉంటే తండ్రి మీ సన్నిధిలో ఉంటే బాగుంటుందేమో అని చెప్పేసి అనిపిస్తుందండి. మీ సన్నిధిలో ఉంటే సరిపోయిద్ది కదా ఏ విధం చేతనైనా అని ఒక ఆవేదన హృదయంలో నుంచి బయలుదేరుతూ ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, అందుకే మన పిల్లల్ని దేవుని యొక్క చిత్తానుసారంగా ఎప్పుడైతే మనం జీవింప చేస్తామో ఇట్లాంటి పరిస్థితులు ఏ కుటుంబానికి రాదు. పెద్ద పెద్ద రాజులు ఫరోలే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని ఏమీ చెయ్యలేని సందర్భాలు మనం బైబిల్లో చూసాం. ప్రియదేవుని బిడ్డలారా, అట్టి విధముగా మన కుటుంబాలని ఉన్నతమైన స్థితికి ఆయనకి ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవింపచేసి ఆయన్ని మహిమపరిచినంత కాలము మన కుటుంబాల మీద ఏ సాతాను చెయ్యి వేయడని చెప్పేసి మనం ఒకసారి తెలుసుకోవాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఎవరిచ్చారండి దేవుడు మనలో ఆత్మ పెట్టి మనం జీవిస్తున్న ఈ జీవితాన్ని దాన్ని తీసుకెళ్ళి నరకంలో మనం పడేసే పరిస్థితి మనం ఎన్నటికీ తీసుకొని రావద్దు. ఎఫెసీలకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే ఎఫెసీలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ చూసినట్లయితే ఆయన మనలో ఉన్నాడు అన్నట్లుగా మన లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాము. దేవుడు ఒక్కడే, ఆయన పైగా ఉన్నవాడు, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందరిలో ఉన్నాడట, వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందరిలో ఉన్నప్పుడు మనం జీవిస్తున్నాము అని అంటే ఆయన మనలో ఉన్నాడు కదా. ఆ యొక్క ఆత్మని తీసుకెళ్ళి నరకంలో పెట్టే అధికారం మనకిచ్చాడా? ఎవ్వరికి ఇవ్వలేదు. ఈ సత్యాన్ని తెలుసుకోవడానికే దేవుడి ఈ ప్రాంతంలో ఈ క్లాసుల్ని నడిపిస్తున్నాడు. ప్రతి ఒక్క విషయము ప్రతి ఒక్కరికి తెలియాలి. వాళ్ళ జీవితంలో ఆన్సర్ ఏమని రావాలో తెలుసా? నేను చనిపోతే ఆయన సన్నిధిలో నేను ఉంటాను, అది దేవుడు ఇచ్చే కృప నాకు తప్పకుండా ఉందని మనం ధైర్యంగా గుండె మీద చేసుకొని జీవించే జీవితాలు మనందరికీ ఉండాలని మీ అందరికీ తెలియచేస్తూ చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, మీ కృపలో మీ బిడ్డలను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయాలి. మీ బిడ్డలు పడుతున్న శ్రమను మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. మీకు స్తోత్రములున్నాయి. వారి కష్టార్జితాన్ని తండ్రి అయా ఈ పని కోసం పెడుతున్నారు తండ్రి. ఆయా ప్రవక్తల శిష్యుల్లో తండ్రి నాయన తనకెన్ని బాధలున్నను అప్పులున్నను తండ్రి మీ పని చేస్తూ తను చనిపోయాడు తండ్రి. ఆ కుటుంబాలను మీరు వదిలేయలేదు నాయన. అటు విధంగా మీ బిడ్డలుగా జీవిస్తున్నంత కాలము తండ్రి మమ్మల్ని మీరు రక్షిస్తారని, ప్రతి విషయంలో మీరు సహాయం చేస్తారని, ఆయా కుటుంబాలలో తండ్రి నాయన అనేక మంది అన్యుల కుటుంబాలలో జరుగుతున్న పరిస్థితులు మా కుటుంబాలలో రాకుండా తండ్రి మీరే సమస్తమును తండ్రి మాకు తండ్రి తోడుగా ఉండి నడిపించి మహిమ పొందుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.